హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాధే. పాలకూర సర్వపిండి ఎలా చేద్దామో చూద్దాం. ఒక గిన్నెలో 3 కప్పుల బియ్యపిండి, వరిపిండి, ఇందులో శనగపప్పు, పల్లీలు, పుట్నాలు, నువ్వులు, జీలకర్ర, పాలకూర మెయిన్. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కచ్చపచ్చగా దంచుకోవాలి. పచ్చగా దంచుకున్న తర్వాత అందులో వేసుకోవాలి. నాకు ఇక్కడ గిన్నె సరిపోలేదు, పెద్ద గిన్నె పెట్టుకుంటాను. పాలకూర వేసేసరికి గిన్నె నిండింది. ఉప్పు మనకు సరిపోయేంత, కారం కొంచెం, వేసి మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ దీంట్లో మెయిన్ పాలకూర చాలా మంచిది మన ఆరోగ్యానికి. పాలకూర ప్లేస్లో మునిగాకు వేసుకుంటే ఇంకా మంచిది ఆరోగ్యానికి. మంచిగా అది మంచిగా కలుపుకోవాలి. ఆకులంతా మంచిగా కలుపుకోవాలి, తుక్కు అయ్యేటట్టు. ఇప్పుడు ఒక పెనం పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే సర్వపిండి ముక్కులు పెట్టుకుంటే అది ఇంత సరిగ్గా కాలది. పెనం పని అయితే మంచిగా చుట్టూ మంచిగా కాలుతుంది. అందుకే నేను ఇంట్లో పెట్టుకుంటాను. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. మంచిగా సమానం మంచిగా పలసగా ఒత్తుకోవాలి. ఇది మన తెలంగాణ ఫేమస్ సర్వపిండి. మన తెలంగాణ వాళ్ళకి సర్వపిండి అంటే బాగా ఇష్టం ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, రాధే ఛానల్. మంచిగా ఒత్తుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మంచిగా సమానం చుట్టూ మంచిగా ఒత్తుకోవాలి. ఇట్లా అంచులు పలగకుండా మంచిగా పెట్టుకొని మంచిగా ఒత్తుకుంటే మంచిగా కాలుతుంది. పైన మూత పెట్టాలి, పేలిపోకుంటుంది. మూత పెట్టుకోకుంటే పేలిపోతుంది సర్వపిండి. మంచిగా అట్లా పిల్లలు స్కూల్ నుండి వచ్చినాక మంచిగా పాలు, టీను ఈ పిల్లలు ఏది తాగుతారో అది తాగేటప్పుడు ఇది ఇస్తే మనం తిన్నా చాలా బాగుంటుంది. పిల్లలు అయినా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి మంచిది. పాలకూర అన్నిటికీ ఉపయోగం. కాలుష్యం, కళ్ళకు మంచిది, బొక్కలకు మంచిది, అన్నిటికీ మంచిది. ఇక పాలకూరలో ప్రోటీన్స్ అన్నీ బాగుంటాయి కదా. ఒకసారి ట్రై చేయండి, చూడండి. నచ్చితే లైక్ చేయండి. మా వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఇంకా ఇలాంటి వంటలు ఎన్నో మా ఛానల్లో పెడతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.